మరి ముందుగా మన జగద్గురు మరి ఎక్కడెక్కడ వాళ్ళమో ఎవరికి తెలియదు, కానీ ఆ మహానుభావుడు మనందరినీ ఒకే చెట్టు కింద చేర్చి ఒకే వృక్షం కింద ప్రయాణం చేస్తున్నాం. మనందరం కలిసి ఆయన పెట్టిన జ్ఞానాన్ని తీసుకుని జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించే భాగ్యం మరి పత్రి గారు ద్వారాగా, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారు సాంగత్యంలో మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే ఆ మహానుభావుడు అందించిన ఆ జ్ఞానంతో మనం జీవిస్తున్నాం. మరి ఆయన ఆశయం మనం పొందుతున్న ఆనందాన్ని అందరికీ ఈ భూమండలంలో చివరి వ్యక్తి వరకు కూడా ఈ జ్ఞానాన్ని, జ్ఞానం అంటే తెలియకుండా ఉండకూడదు అనే సంకల్పం ఆ మహానుభావులు మనకు అందించారు. ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పడం, అలాగే ధ్యానం, అలాగే పిరమిడ్ శక్తి గురించి, అహింస గురించి ఈ మూడు మనకు అందించారు. ఆ మూడు మనం యావత్ ప్రపంచానికి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతాన్ని మరి డెవలప్ చేసుకుంటూ అందరికీ ఇది అందించడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుందాం. అదే మనం ఇచ్చే గురుదక్షిణగా, గురువుగారు ఎప్పుడు కూడా దాన్నే ఆశిస్తారు, అదే మనం చెయ్యాలి. మరి ఈ అవకాశం ఇంతమంది మహాత్ములు, ఇంతమంది మహానుభావులు అందరూ ఉన్నారు. ఈ అందరి ముందు మరి మాట్లాడే అవకాశం దక్కింది. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మరి జగద్గురు బెమ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారి, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మరి కింద ఉన్న ఆత్మబంధువులందరికీ, మరి వశిష్ఠ గౌతమి అనేది చాలా విశిష్టమైన కట్టడం. మరి దాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మహాత్ములు అవుతారు, మహానుభావులే దాన్ని చేయగలుగుతారు. అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎవరేం చేయగలుగుతుంది తన్ మన ధన్. మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.